హాయ్ అందరి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలో కనిపిస్తున్నాయి అంతా పట్టించుకోకండి. అది మా సింక్ క్లీన్ చేయడానికి కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. ఉప్పు పేరుకపోయి దాన్ని అందుకే దాంతో క్లీన్ చేస్తాము. నార్మల్గా అందరిలాగా క్లీన్ చేస్తే పోదన్నమాట. పోనీ ఆ విషయం పక్కన పెడితే ఇదైతే నా సాటర్డే నైట్ రొటీన్ అనమాట. మా హస్బెండ్కి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, ఆయన అసలు ఏమీ తినట్లేరు అనమాట. ఫ్రైడే నుంచి ఉంది, అలాగే సాటర్డే వెళ్ళారు. అయినా సరే ఏమైనా చేద్దామంటే ఏం తినలేదు. నాకు కూడా మూడ్ ఆఫ్ ఉందని చెప్పాను కదా షార్ట్లో, అలాగే అనమాట. అసలు ఏం చేయబుద్ధి కాలేదు. ఇంకా మార్నింగ్ది రైస్ అంతా మిగిలిపోతే పిల్లలకు పులిహార చేసి ఇచ్చేసాను, వాళ్ళు తినేశారు. ఇంకా నాకు తినబుద్ధి కాలే, అది ఊడ్చిపెట్టేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక అంత అసలు లేవట్లేడు అనమాట. అసలు మార్నింగ్ కూడా నేను బయట తింటా అన్నాడు, కానీ ఏమీ బయట తీసుకోలేడు, తినలేడంట. ఇంకా మెడిసిన్ వేసుకుంటూ ఉన్నాడు కదా, అందుకోసమని ఇంకా డల్ అయిపోయాడు. అసలు పడుకొని లేవట్లేదు. నేను చూపిస్తాను తర్వాతకి మెల్లిగా. ఇంకా తోమేసుకుంటున్నాను. బయట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇంకా అందుకే బాబుకి కొంచెము మళ్ళీ నైట్ టైం కదా, ఎప్పుడైనా అడగొచ్చు. నేను దోశ తింటావా అని అడిగాను. దోశ పిండి కూడా ఉంది. దోశ వద్దన్నారు. పాలు తాగుతావా అంటే ఇప్పుడే వద్దు అని చెప్పారన్నమాట. ఇంకా అందుకే పాలు వేరే గిన్నెలో పోసేసి రాగానే టీ పెట్టించాను కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఏం తినకపోయినా ఇంకా పొద్దున్న నుంచి అసలు అలాగే ఉన్నాయి కదా. మార్నింగ్ నుంచి నేను ఇంకా బోల్ని టచ్ చేయలేదు. పొద్దున పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసినవి, వంట చేసినవి అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. చాలా టైం పట్టేసింది. ఇంకా తర్వాతకి ఆయనకు చాలా ఫీవర్ వచ్చేసేటప్పటికి ఇంకా మంచిగా అనిపించలేదు అనుకోండి. ఇంకా సరే అని అంతా క్లీన్ చేసుకుని రేపు మార్నింగ్ ఉంటుంది కదా అని గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుంటుండగానే పిల్లలకి షాప్కి పంపించి చాకోసు, బిస్కెట్ ఏదైనా కావాలంటే ఉండాలి కదా, దోసపిండి ఉందని పంపించాను. వాళ్ళు తెచ్చారనమాట. తెచ్చిన వెంటనే అడిగితే పాలు పోసేయు అని చెప్పాడనమాట. పాలు పోయమంటే ఇంకా పాలు తన కోసమే వేడి చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ, పిల్లలకి ఏం తెలియదు కదా, తెలిసినా ఏం చేస్తారు, ఆడుకుంటూ ఉన్నారు. ఎంతసేపు వాళ్ళ నాన్న పక్కన పడుకుంటాము, నాన్న పక్కన కూర్చుంటామని ఆడుతూ ఉంది. చూడండి పాప అయితే చాలా మిస్ అవుతాం. ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కదా, నా దగ్గర లేదా వాళ్ళ డాడీ దగ్గరే ఎక్కువ ఉంటారనమాట. వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఉండదు. వాళ్ళు ముగ్గురు ఆడుకుంటారు. లేదా ఇంకా పెద్దగా ప్రేమ కావాలంటే నా దగ్గరే వాళ్ళ డాడీ దగ్గరే వచ్చి తిరుగుతూ ఉంటారు కదా. వాళ్ళ డాడీకి పాలు పోస్తున్నావు అంటే పొయ్యను అంటే పొయ్యు, నాన్నకు ఫీవర్ వచ్చింది, ఆకలి వస్తుంది అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా లైట్గా షుగర్ వేసి పాలు కలిపిస్తున్నాను అనమాట. కాన్ఫ్లెక్స్ వేస్తా కదా, మరి వేడిగా ఉంటే స్మాష్ అయిపోతుందని నార్మల్గా కలిపి ఇచ్చానమాట. కొన్ని వేసేసి ఇంకా కొన్ని పాప కోసం అట్టి పెట్టాను. తను అడుగుతుంది కదా, ఇంకా ఫీవర్ వచ్చిన తను ఎందుకని పాలల్లో తినతాను మళ్ళీ కాన్ఫ్లెక్స్ ఊరికే తింటుంది అనమాట. కొన్ని అలాగే పెట్టి తనకి ఇచ్చేసాను. ఇచ్చేసాక వెళ్ళి ఇస్తే తిన్నారనమాట. తినేటప్పుడు తెయ్యలేను అనుకోండి. ఇంకా ఆయన మొహం చూస్తే భయపడతారు. పెద్ద ఏదో జబ్బు వచ్చేసినట్టు అయిపోయింది. చాలా ఫీవర్ వచ్చిందనమాట తనకి. ఇంకా రేర్గా వస్తుంది, కానీ అలా ఉంటుంది. ఇంక ఇది పెడుతున్నాను. మీరందరూ ఏం చేస్తున్నారు? అయితే ఈ టైంకి లేచి టీ పెడుతున్నాను. సండే కదా అంటే, సండే అని కాదు కానీ నైట్ హస్బెండ్కి బాగాలేదు కదా, ఇంకా ఆయనతో అలా సరిపోయింది పాపం. పిల్లలైతే అప్పుడే లేచారు, ఆకలి ఆకలి అంటున్నారు. దోశ తీసి పెట్టుకున్నాను, దోశ వేయాలి. కొంచెం టీ తాగాక వాళ్ళు పోగ్రానెట్ను బిస్కెట్ తిన్నారులేండి. ఇంకా కాస్త టీ తాగి నేను వాళ్ళకి దోశలు వేసుకోవాలి. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి, సరేనా? సండేస్ వస్తే మీరు ఇంటినా ఇలాగే లేట్గా లేస్తారా? నేను అనుకుంటాను, కానీ ఏదో ఒక సండే ఇలా కుదురుతుంది అన్నమాట. ఎందుకంటే లాస్ట్ సండే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు, అంతకుముందు సండే మేము కొల్లూరుకి వెళ్ళాము, అంతకుముందు కూడా కొల్లూరుకి వెళ్ళాము. అలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. అనుకోకుండా ఒక్కరోజు ఇలా కుదురుతుంది. ఆ రోజు అంతా ఇంకా డే డల్ లేట్గా లేవాల మ్యాసతో డే అంతా డల్గా ఈజీగా. టీ మరిగేసింది చూడండి.
టీ ఇద్దరు కంపల్సరీ అనమాట. ఇంకా టీ తాగేసేసి టీ ఒక పక్క మరుగుతుంది, అప్పుడే పొంగొచ్చిందనమాట. ఇంకా నైట్ తోమేసుకున్నా కదా, ఇంకా బోళ్ళన్నీ సదురుకుంటూ ఉన్నానమాట. నైటే చదువుతామంటే తడిగా ఉంటాయి కదా, ఇంకా పేపర్ అంతా తడైపోతుందని చెప్పి అప్పుడు చదువుకున్నాం. వీడియో కొంచెం అటు ఇటుగా వస్తే క్షమించండి, ఏమీ అనుకోకూడదు. ఎందుకంటే ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో చదువుతూ ఉన్నాను కదా, అలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, క్షమించండి. కానీ సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే ఇంకా బోళ్ళన్నీ సదిరేసాక అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, బయట పెట్టాను అనమాట, హాల్లో పెట్టాను, ఎప్పుడు ఇక్కడ కట్టుకుంటాను. అందుకోసమని ఇంకా అవన్నీ క్లీన్ చేశాక తీసుకెళ్ళి కిచెన్లో సింక్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టీ గ్లాసులు అయితే ఇప్పుడు మేము టీ తాగుతాం కదా, అందుకోసమని అందులోనే ఉంచేసుకున్నాను. ప్లేట్ ఒక్క తీసేసుకొని ఇంకా టీ మరిగిపోయిందన్నమాట. ఇంకా వెళ్ళి టీ పోసేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. నేను స్పూన్తో కలపను టీ, నాకు ఎందుకు అంటే ఇష్టం ఉండదని కాదు, కానీ ఇంకో స్పూన్ ఎందుకు తోమడం అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంతలో అంత కొంత హౌస్ వైఫ్ అన్నప్పుడు ఎంతో కొంత సపోర్ట్ చేసుకోవాలనుకుంటుంది కదా ఫ్రీ వర్క్ నుంచి. ఇంకా టీ పోసేస్తున్నాను అనమాట. టీలకు కూడా ఆ రోజు ఇంకా బిస్కెట్ ఉంది కదా, మార్నింగ్కి బిస్కెట్తో కానిచ్చేసాము. మా హస్బెండ్ అయితే ఇంకా తినలేరు, ఆయనకి వద్దంట, చలిగా ఉందని ఆ టీ మాత్రమే ఇంకా కంపల్సరీ పెట్టిస్తూ ఉన్నాను అనమాట. టీ డికాషన్ పాల మీదనే ఉంటున్నారు. ఇంకా పొద్దున టీలకి బ్రెడ్ కావాలి అంటే ఇంకా టీ తాగినాక బ్రెడ్ తెప్పించాను అనమాట. కానీ ఆయన అప్పుడు అది కూడా తినలేదు. ఆయన అవతారం చూడండి, యాక్చువల్ అసలు ఇలా ఉండడు ఎప్పుడు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకా సరే అని పిల్లల కోసం పల్లీ చట్నీ చేద్దాం. ఇంకా మామూలుగా పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు, ఎందుకు పిల్లలపైన అబద్ధం ఆడడం. కానీ నైట్ పులిహార, ఎందుకంటే మొన్న మార్నింగ్ కూడా ఫ్రైడే మార్నింగ్ పులిహార చేశాను అనమాట, థర్స్డే మార్నింగ్ ఉంటే అయినా తిన్నారు. మళ్ళీ సాటర్డే నైట్ కూడా పులిహార చేసినా వాళ్ళు ఏమనలేరు, తిన్నారు. అలాంటి బంగారం లాంటి పిల్లల కోసము ఎంతో కొంత నా వంతు చేయాలి కదా, అందుకోసమని ఇంకా వాళ్ళకి నచ్చినట్టు పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీ చట్నీ చేసి దోశలు వేసిస్తే వాళ్ళు తినేస్తారు. మళ్ళీ మీరు అనుకోవచ్చు పిల్లలు ఏం తినలేరు, 11 అయిపోతుంది, అప్పటికే ఇంకెప్పుడు వండుతున్నావు తల్లి అని. మార్నింగే వాళ్ళకి పొమోగ్రానైట్ కొన్ని పాలు తాగేశారన్నమాట. ఇంకా వాటర్ పట్టాలని బిందెలు తోమపెట్టుకున్నాను. ఇంకా చట్నీ ఆలోపు పల్లీలు చల్లగా అయిపోతే చట్నీ పట్టేసామన్నమాట. కొంచెం మిక్సీ ట్రబుల్ ఇస్తూ ఉంటుంది ఎక్కువ వాటర్ వేస్తే. అక్కడ చూడండి అంచుకు విరిగిపోయింది కదా, లీక్ అవుతూ ఉంటుంది. కొంచెం కోర్స్కే పట్టేశాను అనమాట. ఇంకా దోశలు వేసిస్తూ ఉన్నాను. తినేటప్పుడేమో వన్ చాలు, ఎప్పుడైతే దోశపిండి తక్కువగా ఉంటుందో అప్పుడు ఎక్కువ అడుగుతారు. సరే మనం దోశపిండి ఎక్కువే ఉంది, మనం వేద్దాము, ఇంకొకరు తినమ్మా అని బతిన్లాన్నా వద్దని చెప్తారు. ఎప్పుడైతే తక్కువ ఉంటుందో సరే మనం అంచనా వేసుకుంటాం కదా, ఓకే వాడు 2 తింటాడు, వీడు 3 తింటాడు, పాప 1 తింటుంది, నాకు 4 కావాలని. అలా అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ రాంగ్ చేయడానికి ఒకరు తినేవాడు 3 అడుగుతారు, 3 తినేవాడు 4 అడుగుతాడు, 4 తినేవాడు 5 అడుగుతాడు, 6 అడుగుతాడు. అలా ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుందో. అటు ఫైనలీ అయితే ఇంకా బుజ్జగించో మురిపించో మనిషికి మా పాపకి 2 దోశలు వేశాను. కానీ తను తినలేదన్నమాట, ఒకటే తినింది. ఎందుకంటే తను పొద్దున పొమోగ్రానైట్ తినింది కదా, దానివల్ల ఆమె తినలేదు. పాప చాలా తక్కువ తింటుంది, ఫ్రూట్స్ ఎక్కువ తింటుంది అన్నమాట. ఇంకా పిల్లలిద్దరికి చిన్నోడికి చెప్పాను కదా ఎక్స్ట్రా అడుగుతారని, అప్పుడే సరే అని తనకు అడిగాను. తనకు అడిగి మా హస్బెండ్ మజ్జిగ కావాలన్నారనమాట తన కోసము. ఇంకా పెరుగుని కొంచెం సాల్ట్ వేసి స్మాష్ చేస్తున్నా. ఇదైతే ఈజీగా ఉంటుంది, మళ్ళీ వాటర్ వేసేసాక అటు ఇటు తొరలిచ్చే కంటే ఇలా చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా మజ్జిగ చేసేస్తున్నాను. మజ్జిగ చేసి తనకి ఇచ్చేసాక మళ్ళీ వేయాలి. ఫస్ట్ ఇద్దరికి 2 దోశలు వేసుకుంటాను ప్లేట్లో, 2 వేసుకున్నాక. ఎందుకంటే ఒకరికి అనుకో దోశ అవ్వగానే దోశ వేసుకోవచ్చు, ఇంకా 2 3 ఉన్నప్పుడు ఒకరికి అయ్యేలోపు ఇంకొకరికి వచ్చేలోపు ప్లేట్ ఖాళీ ఉంటుంది. అలా ఖాళీ చేయితో చాలాసేపు కూర్చుంటే తినలేం కదా, అందుకోసమని మోస్ట్లీ ఇద్దరికి ఫస్ట్ 2 దోశలు వేసాకే ఇస్తాను. మజ్జిగ అయిపోయింది, వాళ్ళందరికీ దోశలు వేసి ఇచ్చాను, తిన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock ఏమో ఇది. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళ డాడీ లేచేటట్టు లేరు, తినేటట్టు లేరు. ఇంకా మాకు మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం కదా ఆబ్వియస్లీ. సరే అని మా మట్టుకు మేము 10 రూపీస్ మిల్ మేకర్ తెచ్చుకొని అందులో సగం వండుకుంటున్నాం అన్నమాట.
సగం వండుకున్నాను, వేడి నీళ్ళలో వేసుకున్నాను అన్నమాట. వేసుకొని మంచిగా గట్టిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాక కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని కర్రీ చేసేసుకుంటున్నాను. రైస్ పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్ సండే చికెన్ పికిల్ పెట్టుకున్నాను. చికెన్ పికిల్ కూడా ఉంది, కాకరకాయ ఫ్రై ఉండి. ఆకలి వేస్తుందంటే ఎమర్జెన్సీగా తింటారు కదా, పెరుగు కూడా ఉంది అని రైస్ అయితే ముందే పెట్టుకున్నాను. ఈ లోపు ఆరేసిన బట్టలన్నీ మర్చేసుకుంటున్నాను అన్నమాట. తీసుకోవాలి చూడండి, అన్నీ ఆరేసా. కానీ ఇంకా ఎండ వచ్చినట్టు అనిపించలేదు. ఉన్న ఎండ కాస్త పోయింది, సరే అని వదిలేసాను. ఇంకా కర్రీ మిల్ మేకర్ అంతా ఫ్రై అయిపోయింది. ఇంకా కర్రీ చేసేసుకుంటున్నాను. కర్ర ఫ్రైయా అని చూస్తున్నాను. మీరందరూ ఈ వీడియోని చూసి కర్రీ బాగా వచ్చింది అనుకుంటారేమో, కానీ మిల్ మేకర్ ఫాల్ట్ ఏంటో కానీ వేడి నీళ్ళలో వేసినప్పుడే ఒక రకమైన స్మెల్ వచ్చిందన్నమాట నాకు మిల్ మేకర్ అయితే కానీ ఇంకా ఏంటో ఆప్షన్ లేదు కదా, ఇంకా ఫ్రైడే అయినా మార్కెట్కి వెళ్ళలేరు, ఇంట్లో ఏమీ లేవు కదా అని వండి టేస్ట్ చూస్తే బాగా తినలేకపోయినా నేనైతే. పిల్లలు ఇద్దరు అటో ఇటో తినేసారు, కానీ ప్రామిస్గా చెప్తున్నా వాళ్ళు ఎలా తిన్నారో అని నాకే చాలా చాలా బాధేసింది అసలు. చాలా పాపం వాళ్ళైతే తినేసారు, నేనైతే తినలేకపోయా. చాలా వరస్ట్గా వచ్చింది అసలు. ఇంకా అసలు వెళ్ళి అన్నకు చెప్తాం అనుకున్నా, కింద షాప్ అన్న మాకు తెలుసు అన్నమాట, అన్న బాగాలేదని. కానీ ఇంకేంటో నేనే క్లారిటీ తెచ్చుకోలేకపోయాను మధ్యాహ్నం తిన్నప్పుడు. అంటే బాధగా ఉంది కదా, ఇంట్లో పెద్ద మనిషి మా అందరినీ చూసుకునే ఆయన, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆయన అలా ఫీవర్తో ఉన్నందుకు బాధేసి, తినే మూడ్ లేక తిన్నందుకు అలా ఏమన్నా అనిపించిందో ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ అస్సలు బాగా కాలే. లిటరలీ నాకైతే అసలు వామిటింగ్ వచ్చింది. సరే నైట్కి చూద్దాంలే అనుకున్నాను అనమాట. పిల్లలు తిన్నారు బాగానే అయి ఉంటుంది అనుకున్నాను అనమాట. కానీ నేను తినేటప్పుడు బాగాలే, అయితే నా మూడే బాగాలేదేమో అనుకున్నాను. తర్వాత ఇంకొక పక్క అది చేస్తూనే మా హస్బెండ్కి బ్రెడ్ కాల్చేయమంటే కాల్స్తున్నాను అనమాట. నార్మల్ పెంక మీద పెడితేనేమో అది అంటుకుపోతుందో ఆయిల్ వేయాల్సి వస్తుంది. ఇంకా ఫీవర్ ఉన్న మనిషికి ఆయిల్ వేస్తే మళ్ళీ దాహం వెక్కట్టుగా ఉండి వామిటింగ్స్ అయితే ఏమో అనుకున్నా, అది కాలేదు. ఇటు పక్క అయితే గ్రేవీలో మిల్ మేకర్ వేసేసాను. వేసి ఇంకా ఆయనకి బ్రెడ్ ఫ్రై చేసేస్తుంది అనమాట. ఇంకా మా ఆయనకి చేస్తే మా పిల్లలు అడగకుండా ఉంటారా, వాళ్ళకు కూడా కావాలంట. ఇంకా వాళ్ళ కోసము మనిషి 2 చప్పున, వాళ్ళ కోసం మా ఆయనకి 3, వాళ్ళకు 6 ఫ్రై చేశాను. కానీ పిల్లలతో వ్యవహారం ఎట్లుంటుంది అంటారు, అసలు నమ్మసక్యం కాదు తెలుసా. మా ఆయన తిన్నాడు, కానీ ఆయన మూడైనా మా పిల్లలు మనిషి ఒకటి తిని మనిషి అటొక్క ముక్క ఇటొక్క ముక్క చించి పడేస్తే తర్వాతకు మళ్ళీ నేనే ఏరుకొని తిన్నాను. పిల్లలు ఉన్న పేరెంట్స్ పరిస్థితి ఇట్లాగే ఉంటుందేమో. పేరెంట్స్ కంటే మదర్ పరిస్థితి అయితే కంపల్సరీ ఇట్లే ఉంటుంది అన్డౌటెడ్గా. మీరేమంటారు, అంతే కదా. పిల్లలు ఒక చోట ఒకటి కుదురుగా తినరు, వాళ్ళు మిగిలిచ్చింది మనమే తినాలి, వాళ్ళు పడేసింది మనమే తినాల్సి వస్తుంది కదా. ఇంకా సరే ఈవినింగ్కి మళ్ళీ అయిన బౌళ్ళన్నీ తోమేసుకొని పిల్లలకి స్నానం పోసి ఫ్రెష్ చేద్దాం అనుకున్నాను. ఇంకా చాలా రొటీన్ ఉండే తెలుసా, మీరు నమ్మరు కానీ చాలా రొటీన్ ఉంది. కానీ నా ఫోన్ ట్రబుల్ ఇస్తూ ఉందన్నమాట. ప్రతి వీడియోలో నేను ఎంత రొటీన్ షూట్ చేద్దాం అనుకున్నా రొటీన్ రికార్డ్ అవ్వట్లేదు. స్టోరేజ్ ఫుల్ అంటా ఉంది. అసలు ఎక్కడ షెడ్యూల్ అవ్వట్లేదు అన్నమాట. ఎంతసేపటికి స్టోరేజ్ ఫుల్ అనడం వల్ల నేను కావాల్సినంత షూట్ చేయలేకపోతున్నా. ఎంతవరకు షూట్ అవుతే అంతవరకే చేసి దాన్నే ఎడిట్ చేసుకొని మాట్లాడేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఈ రొటీన్ మీకు ఎలా ఉంది, మీరు మీ ఇంట్లో మీ హస్బెండ్కి ఫీవర్ వస్తే మీరు అలాగే ఫీల్ అవుతారా లేకపోతే ఏంటి అని కామెంట్ చేయండి. అలాగే మా హస్బెండ్ అయితే అస్సలు మాట వినరు తెలుసా. హాస్పిటల్కి పోమని మొత్తుకుంటూ ఉంటే రిలేటివ్స్ అందరిలో డాక్టర్స్ ఉండడం వల్ల ఏంటో కానీ మెడిసిన్స్ అడిగి వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అడిగేసుకొని ఇప్పుడు అలా అడిగి మెడిసిన్ పేర్లు కూడా తెలిసిపోతున్నాయి కదా. అడిగే పని లేకుండా తనే తెచ్చి తనకు తెలిసినట్టు ఫీవర్, కోల్డ్కి, బాడీ పెయిన్స్కి ట్యాబ్లెట్స్ అడిగి లేదా తెచ్చి వాళ్ళ మమ్మీ కోసం కూడా అడుగుతాయి కదా, వాళ్ళ అన్నయ్యని కూడా అలా అడిగి తెలిసిపోయి ఆయనే తెచ్చుకొని ఆయనే వేసుకుని. నేనేంటంటే ఫీవర్ ఒకటే కాదు కదా, వెళ్తే చెప్తారు కదా ఇలా ఉంది
ఇలా అలా అని అయినా సరే వినరనమాట. మా పాప పక్కనే కూర్చొని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే చాలా స్ట్రగుల్ పడి తీస్తున్నాను, కానీ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే, బాయ్ బాయ్. ఇంకా చాలా రొటీన్ ఉంది. పిల్లల్ని ఫ్రెష్ చేసి నైట్కి మా హస్బెండ్కి అంబలి చేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆయన బెడ్షీట్స్ అన్నీ మార్చేసి చెప్తూ పోతే బోల్డ్ అంతుంది. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానన్నమాట. ఈ రోజుకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.